కొత్త ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలికేందుకు హైదరాబాద్ వాసులు సిద్ధమయ్యారు. ట్యాంక్ బండ్ పైకి ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు జనసంద్రోహం పెరుగుతోంది. అప్డేట్స్ మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. రైట్ పాపన్న, ఏ విధంగా జరుగుతున్నాయి ట్యాంక్ బండ్ దగ్గర సెలబ్రేషన్స్? యూత్ యంగ్స్టర్స్ అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, ఇంట్రెస్ట్ గా వస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏంటి అప్డేట్స్ అక్కడ? మరి కాసేపట్లో 2025కు గుడ్ బై చెప్పడానికి, అదేవిధంగా 2026 నూతన సంవత్సరానికి అదే ఉత్సాహంతో వెల్కమ్ చెప్పడానికి అయితే నగరవాసులందరూ కూడా సిద్ధమయ్యారు. ప్రస్తుతం మనం హైదరాబాద్ గుండెకాయ అయిన ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఒక్కొక్కరిగా జనమైతే వస్తూనే ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు మనం ఏర్పాట్లు. యువత మెయిన్గా గత కొద్ది క్షణాల నుంచి కూడా వస్తున్నారు. ఇక్కడికి వచ్చేసి కూడా వాళ్ళందరూ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, వాటి రూమ్మేట్స్ అందరు కూడా వచ్చేసి ఒక్కొక్కరికి అయితే ఇప్పుడు ట్యాంక్ బండ్కి చేరుకుంటున్నారు. ఎందుకంటే అర్ధరాత్రి 12 గంటలకైతే ఇక్కడ ట్యాంక్ బండ్ మీద కౌంట్ డౌన్ ఉంటుంది. అంటే మనకు ఒక 10-30 సెకండ్ల నుంచి కౌంట్ డౌన్ అవుతూ కూడా ఒక్కసారిగా న్యూ ఇయర్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ పెద్ద ఎత్తున బాణసంచలతో పాటు ఇక్కడ అందరూ కూడా క్రాకర్స్ పేలుస్తూ ఇక్కడ యువకులు మెయిన్గా వేడుకలకైతే సిద్ధమయ్యారు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ స్కూల్ స్టూడెంట్స్ కూడా ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. వీళ్ళందరూ కూడా న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడికైతే అంటే విజిట్కి పర్పస్ వచ్చినట్టు కూడా కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా ఇక్కడ ట్యాంక్ బండ్ పరిసరాలు చూసుకుంటూ ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర వచ్చేసి వాళ్ళు గ్రూప్ ఫోటో కూడా దిగుతున్నారు. ప్రస్తుతం మనతోటి కొంతమంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగేసి తెలుసుకుందాం. భయ్యా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను కాచిగూడ నుంచి వచ్చినా సార్. నా పేరు మొహమ్మద్ సోహెల్. ఇక్కడ మేము ఒక చిన్న లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ఇవాళ న్యూ ఇయర్ సందర్భంగా మేము ఒక చిన్న లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాం. నేను ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఇంకా జ్యుడిషియల్ రిఫార్మ్స్ కోసం అప్రోప్రియేట్ రిప్రజెంటేషన్స్, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ డైరెక్టర్ అందరికీ అప్రోప్రియేట్ రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం. ఎస్టర్డే మేము రిట్ పిటిషన్ గిట్లా దానికోసం ఫైల్ చేసినాం. అది న్యూ ఇయర్లో రాబోతుంది బెంచ్లా సూన్గా. మేము దాంట్లో అడిగిన మేజర్ రిఫార్మ్స్ ఏంటంటే మేజర్గా టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, రెగ్యులర్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ యాజ్ పర్ గ్లోబల్ స్టాండర్డ్స్, ఇంకా ఫ్యూచర్ ఓరియంటెడ్ కరికులమ్స్ 1 to 5, 5 to 10 స్టూడెంట్స్ క్లాసెస్ మధ్యలో ఉన్న స్టూడెంట్స్ కోసం వాళ్ళ సిలబస్లో ఫ్యూచర్ ఓరియంటెడ్ కరికులం యాడ్ చేయాలి. AI, ML, ఇంకా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చాలా బేసిక్ కోర్స్. అది ఎవరికైనా అర్థం అయిపోతే ఎవరైనా అది నేర్చుకునే 5th క్లాస్ అబ్బాయి గిట్లా అది నేర్చుకోవచ్చు, 5th క్లాస్ స్టూడెంట్స్ గిట్లా అది నేర్చుకోవచ్చు. ఇంకా మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఎక్స్పెన్సెస్ తెలంగాణ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇంకా గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ల్యాబ్ ఫెసిలిటీ మీద ఎంత ఎక్స్పెన్సెస్ ఖర్చు చేస్తుందని మేము ఒక RTI ఫైల్ చేసినాం. అది వాళ్ళు ఇంకా రిప్లై ఇవ్వలేదు. కానీ మేము వాళ్ళు అప్లోడ్ చేసిన రెవెన్యూ ఓకే అంటే మెయిన్గా ప్రతి సంవత్సరం కూడా అంటే న్యూ ఇయర్కి ఇలా ఉత్సవాలు ఉన్నప్పుడు మీరు ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమం చేస్తాం. ప్రతిసారి ఒక రకంగా వేరే టాపిక్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. లాస్ట్ ఇయర్ మేము డ్రింక్ అండ్ డ్రైవ్ మీద చేసినుండే. ఇవాళ మేము ఎడ్యుకేషన్ ఇంకా జ్యుడిషియల్ లిబర్టీస్ ఇంకా రిఫార్మ్స్ గురించి మేము ఇవాళ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాం. ఇక్కడ అప్పటి నుంచి మేము చాలా అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్ మందికి ఇట్లా మేము అందరికీ సంజాయించినాం. ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఇప్పుడు తెలంగాణలో ఎందుకు అంత నెసెసరీ అంటే తెలంగాణలో 1/4 పాపులేషన్ స్టూడెంట్స్ ఉన్నారు. 1 to 12 స్టాండర్డ్స్ మధ్యలో చదివిన విద్యార్థులు ఉన్నారు. కానీ గవర్నమెంట్ 6,000 చేంజ్ CR ఎడ్యుకేషన్ బడ్జెట్ 2025కి రిలీజ్ చేసింది. కానీ వాళ్ళు ఆ ఎక్స్పెన్సెస్లో ఓన్లీ 25% ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద యూజ్ చేస్తున్నారు. ఇంకా సాలరీస్ మీద 50% యూజ్ చేస్తున్నారు. అది చూడొచ్చు మనం. అంటే ఇక్కడ న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడ అందరికీ కూడా అవేర్నెస్ చేసే కార్యక్రమాన్ని కూడా ఇక్కడ యువకులు పెట్టుకున్నారు. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ తేవాలంటూ కూడా చేస్తున్నారు. ఇప్పుడే ప్రస్తుతం మనం ఇంకొక బస్సులో కూడా కొంతమంది విద్యార్థులు వచ్చినట్టు కనిపిస్తుంది. మనం అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కిదర్ సే ఆయా? आप किधर से आए? गाँव गुलबर्ग कर्नाटक। किधर हैदराबाद क्या देखने के आया? हैदराबाद चारमीनार, डॉक्टर BR अंबेडकर म्यूजियम सब देखने को आए मैं. लोमड़ी पार्क
అయితే न्यू ईयर सेलिब्रेशंस हैदराबाद में करने को आया। हाँ अच्छे है ना। कैसा हैदराबाद कैसा दिख रहा न्यू ईयर सेलिब्रेशन? अच्छा अच्छा है। हाँ आपको पसंद है? हाँ पसंद है। एक बार हैप्पी न्यू ईयर बोलो सबको। హ్యాపీ న్యూ ఇయర్ एक बार హ్యాపీ న్యూ ఇయర్ సౌమ్య చూస్తున్నాం కదా, అంటే ఆ గుల్బర్గా నుంచి స్పెషల్గా విద్యార్థులు అయితే ఇక్కడికి వచ్చారు. ఆ న్యూ ఇయర్ సందర్భంగా ఒక ట్రిప్ పెట్టుకొని ట్యాంక్ బండ్తో పాటు అటు చార్మినార్ ఇంకా హైదరాబాద్లో ఉన్న ఐకానిక్ ప్లేసెస్ని అయితే వాళ్ళు విజిట్ చేసుకోకుండా వాళ్ళు ఒక ఎడ్యుకేషనల్ ట్రిప్తో పాటు ఇటు ఎంజాయ్ కూడా చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇంకా అక్కడ చూడొచ్చు, అంటే ఇక్కడ చిరు వ్యాపారులు అదైతే ఆ దందా బాగా సాగుతున్నట్టు కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఒక ఆ గుర్రాన్ని కూడా ఒక వ్యక్తి పెట్టుకున్నాడు, అంటే ఇటు ఇటు బెలూన్స్ అమ్ముకుంటూ కూడా Right, అదేవిధంగా ఇటు గుర్రాన్ని కూడా పెడుతున్నాడు. మరి కాసేపట్లో ఇంకా కూడా ఇక్కడ జనసందోహం పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే న్యూ ఇయర్ రాబోతుంది కాబట్టి ఇక్కడ యువకులు వాళ్ళందరూ కూడా సిద్ధమయ్యారు. సౌమ్య. రైట్ పాపన్న, థ్యాంక్స్ ఫర్ బ్రేడ్స్. మొత్తానికి ఆ పర్యాటకులు కూడా వీక్షించేందుకు వస్తూ ఉన్నారు. అక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి పలు చోట్ల ఏరియాస్ని కూడా వీక్షించేందుకు వస్తూ ఉన్నారు. అండ్ మరో పక్కన చూసుకుంటే అవేర్నెస్ కల్పించే విధంగా డ్రగ్స్కి నిర్మూలించే విధంగా అనేక రకాల ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. యంగ్స్టర్స్ అందరూ కూడా ఎంతో ఆసక్తిగా హైదరాబాద్ వ్యాప్తంగా అర్బన్ ఏరియాలో పూర్తిగా సెలబ్రేషన్స్లో మునిగి తేలిపోతున్నాయని చెప్పొచ్చు.